పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైసీపీ మాజీ నేతను బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురజాల మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ నీలం అనిత ఆమె భర్త రాజు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజుపై వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు కట్టి పార్టీని వీడాలని ఫోన్ చేసి మరీ భయపెడుతున్నారు. సాయంత్రం కల్లా ఆటో ఇటో తేల్చుకోవాలంటూ లేదంటే ఊరికినేది లేదంటూ కూడా హెచ్చరించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి ఆయనతోనే తమ ప్రయాణమని తెలపడంతో పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ కూడా మహంకాళి నీలంరాజు మీడియాకి తెలిపారు. హలో అన్నయ్య, నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో. నీ పిల్లాట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అన్న. అటో ఇటో ఉండు అన్నయ్య. నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి లాగా. అన్నయ్య, నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు. అన్నయ్య, మర్యాదగా చెప్తున్నాను నీకు. సరే అన్న. ఇక చెప్పను. సాయంత్రం కల్లా మీటింగ్ వస్తే రా, అన్నయ్య. లేదు వెళ్ళిపో, ఏం పర్లేదు. రాజీనామా చేసిపో. పార్టీ డబ్బులు ఇచ్చింది, సీట్ ఇచ్చింది. అన్నయ్య, అర్థమైందా? అన్నయ్య. సరే. తెలుగులో చెప్తున్నాను. అన్నయ్య, నువ్వేదో పెద్ద కుప్పిగంతులు వేస్తే ఇప్పటి వరకు చూసాం అన్నయ్య. పిల్లోడివని. అర్థమైందా? అన్న, అర్థమైంది అన్నయ్య. చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్. నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసేయి. సరే అన్న. అర్థమైందా? అర్థమైంది అన్నయ్య. అర్థం చేసుకోనుండు. సరే అన్న. వస్తే ఇట్రా. అన్నయ్య, పార్టీలో ఉండాలంటే రా. ఇప్పటికైనా అన్నయ్య. రోజుకొక వేషం వేస్తున్నావు నువ్వు. అన్నయ్య, చేసేది వాళ్ళు అన్నయ్య, నేను కాదన్నయ్య. రోజుకో వేషం వేస్తున్నావు. అన్నయ్య, 14వ తారీఖు నేను శ్రీశైలంలో ఉంటే ఫ్లెక్సీలు ఉంటే కట్టారు ఉండు. అన్నయ్య. నీ గౌరవం నీకు ఇస్తున్నా. అన్న, ఉంటే ఉండు. ఉంటావా పోతావా? అన్నయ్య, ఉంటావా పోతావా? అన్నయ్య, నేను తమ్ముళ్ళలాగా ఉంటానన్నయ్య. నువ్వంటే అభిమానమే గానీ నేను ఉంటే పార్టీలో నోరు ఉండాలి మూసుకొని రా. అన్నయ్య. వాడు మీద వీడి మీద చెప్తే వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను? అన్నయ్య, వాడు వీడు చెప్తే గుర్తుందా ఆ రోజున? అన్నయ్య. వీళ్ళందరూ వద్దన్నా సీట్ ఇచ్చా. అవునండి. డబ్బులు ఎంత ఇచ్చాం? అన్నయ్య, ఎంత ఇచ్చాం ఆ రోజున? 9 లక్షలు ఇచ్చారు అన్నయ్య. మర్యాదగా కక్కిస్తా. అన్నయ్య, లేదు రాజీనామా చేసి వెళ్ళిపో. సరే. ఏం పర్లేదు, వెళ్ళిపో. ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం. సాయంత్రం వరకు వెయిట్ చేస్తా. హలో అన్నయ్య, నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో. నీ పిల్లాట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు. పేరు మహంకాళి అనిత. నా భర్త నీలవరాజు మహంకాళి. 12వ వార్డు కౌన్సిలర్ గురజాల మాది. నేను సర్ది చేయొద్దంటే పోలీసులు వచ్చి తీసుకెళ్లారు నా భర్తని. ఎక్కడికి వెళ్ళారు? మార్చివారం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మాకు నచ్చినట్టు మేము ఉండాలి కదా. ఆయన ఎంపీతో కలిసేసరికి మమ్మల్ని కొడుతుంటారు. నా భర్త కొడుతుంటారు తీసుకెళ్ళి. దేని తీసుకెళ్ళినారు? ఎంపీతో కలిసినందుకు తీసుకొని వెళ్ళాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, నా భర్తను ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని హింసించకండి. పేరు మహంకాళి అనిత. నా భర్త నీలవరాజు మహంకాళి.